Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. న్యూ ఇయర్ వచ్చేస్తుంది. ఇంకో 15 రోజులు మాత్రమే మనకి 2021 మిగిలి ఉంది. ఈ 15 రోజుల్లో మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ కోర్సెస్ పాత ఫీజులోనే జాయిన్ అయ్యే చివరి ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ బిఫోర్ ఇయర్ ఎండ్. మీకు చెప్తూనే ఉన్నా, ఆల్మోస్ట్ 1 month నుండి నేను చెప్తున్నాను సార్ ఫీజు పెంచుతామని ప్రతిసారి అంటున్నారు, కానీ మీరు పెంచట్లేదు అని. పెంచకపోవడానికి కారణం ఉంది. ఐ వాంట్ టు ఎక్స్టెండ్ ఇట్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. సో ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళేది అంతమంది స్టూడెంట్స్కి ఈ పాత ఫీజులోనే జాయిన్ అయ్యే అవకాశం కల్పించాలి అనేదే ఉద్దేశం. అందుకనే పెంచకుండా ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నాను. బట్ దిస్ బికమ్స్ లాస్ట్ ఛాన్స్. ఇయర్ ఎండ్ వచ్చేసింది. సో న్యూ ఇయర్ నుంచి కొత్త సంవత్సరం, కొత్త ఫీజ్ స్ట్రక్చర్. సో మీకు ప్లస్ 10,000 యాడ్ అవుతుంది ఫీజు. జనవరి 1 నుంచి ఆఫ్లైన్ ఫీజు 80,000 అవుతుంది, ఆన్లైన్ ఫీజు 70,000 అవుతుంది. ఈఎంఐ ఆప్షన్ రెండింటికి కూడా ఉంటుంది. యూ విల్ హ్యావ్ దిస్ ఈఎంఐ ఆప్షన్ ఆఫ్ 5,000 పర్ మంత్. డిసెంబర్ 31st లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ కనిపిస్తున్న ఫీజ్ స్ట్రక్చర్ అనేది వర్తిస్తుంది. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎందుకు మీరు జాయిన్ అవ్వాలి అనే క్వశ్చన్ మీకు వస్తే చూడండి, ప్రతి క్లాస్ కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు, సో లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. చిన్న పిల్లలకి అర్థమయ్యేలాగా అరటిపండు వచ్చినట్టు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగని బట్టి కొట్టించే విధానం ఉండదు. కాన్సెప్చువల్గా, డీటెయిల్డ్గా, లాట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉపయోగించి క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. మీరు సాయిరామ్ సార్ హిందూ ఎనాలిసిస్ కానీ, నా ఎడిటోరియల్ ఎనాలిసిస్ కానీ, మేము పెడుతున్న శాంపుల్ క్లాసెస్ కానీ చూస్తే మీకు టీచింగ్ స్టైల్ ఎలా కనిపిస్తుందో లోపల కూడా సిమిలర్ టీచింగ్ స్టైల్, అబ్సల్యూట్లీ సేమ్ టీచింగ్ స్టైల్లో అందరూ ఫ్యాకల్టీ కూడా అలాగే ఎగ్జాంపుల్స్తో ఓపిక్గా, డీటెయిల్డ్గా చెప్తారు. బట్టి కొట్టించే విధానం అనేది ఉండదు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో వెళ్ళడం అనేది జరుగుతుంది. మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది కాంప్లిమెంటరీగా వస్తుంది. కంప్లీట్గా నేను, సాయిరామ్ సార్ అండ్ ప్రసాద్ సార్ ముగ్గురు రికార్డ్ చేస్తున్నాం కంటెంట్ అంతా కూడా. ఆల్మోస్ట్ క్లాస్ 8 వరకు కంప్లీట్ అయిపోయింది. క్లాస్ 9 ఇప్పుడు అవుతుంది. సో ఇట్ విల్ కంటిన్యూ. మోస్ట్లీ డిసెంబర్ ఎండింగ్ కల్లా 10th క్లాస్ వరకు కంప్లీట్ అయిపోతుంది. జనవరిలో 11th and 12th కూడా అయిపోతాయి. సో ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా మీకు దీంతో కాంప్లిమెంటరీగా ఫ్రీగా వస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళందరికీ ఇది ఫ్రీ వస్తుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మీకు దీంతో ఫ్రీ వస్తుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సెపరేట్గా మీరేమి దానికోసం పే చేయక్కర్లేదు. దీంట్లో పాటు అది కూడా కవర్ అవుతుంది. ఇందులో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ మూడింటికి కూడా కలిపిన కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఇన్స్టిట్యూట్ మీ వెంటే ఉంటుంది. ఇన్స్టిట్యూట్ సపోర్ట్ మీకు ఉంటుంది. ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. మీరు 1 year తర్వాత వచ్చినా సరే సేమ్ ట్రీట్మెంట్ మీకు ఉంటుంది. మీకు లైవ్ క్లాసెస్కి యాక్సెస్ ఉంటుంది, రికార్డెడ్కి యాక్సెస్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. అండ్ ఆఫ్లైన్ కోరుకునే వాళ్ళకి విశాఖపట్నం ఎంబీపీ కాలనీలో నేను స్వయంగా ఉంటాను ఇక్కడే. ఐఎమ్ అవైలబుల్ ఇన్ ఎంబీపీ కాలనీ విశాఖపట్నం. ఆఫ్లైన్ స్టూడెంట్స్కి నా డైరెక్ట్ గైడెన్స్ కూడా మీకు లభిస్తుంది. సో ఎనీబడి ఈజ్ పార్ట్ ఆఫ్ ఎంబీపీ కాలనీ విశాఖపట్నం ఆర్ హూ ఈస్ విల్లింగ్ టు కమ్ డౌన్ టు వైజాగ్. వైజాగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఏపీ తెలంగాణలో మీరు ఎక్కడున్నా సరే ప్రశాంతంగా వైజాగ్ వచ్చేయచ్చు. ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో, ప్రశాంతమైన వాతావరణంలో మన ఇన్స్టిట్యూట్లో నా పర్సనల్ గైడెన్స్లో మీరు నేర్చుకోవాలనుకున్నా సరే ఆఫ్లైన్ ఎంచుకోవచ్చు. మీరు ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ అనేది ఫ్రీ వస్తుంది. యూ గెట్ ఆన్లైన్ యాజ్ కాంప్లిమెంటరీ. సో ఆఫ్లైన్ స్టూడెంట్స్కి ఆఫ్లైన్ క్లాసెస్ ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఫ్రీ వస్తాయి. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఆఫ్లైన్. రెండిట్లో మీకు ఏది కన్వీనియంట్ ఉందో తీసుకోండి. దేనికైనా సరే ఈఎంఐ ఆప్షన్ ఉంది. 5,000 per month పే చేసి మీరు ప్రశాంతంగా జాయిన్ అయిపోవచ్చు. ఎంతవరకు అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ, జాబ్ వచ్చేంత వరకు. సిమిలర్గా కంప్లీట్ యూపీఎస్సీ సంగతి తెలియదు కానీ మీ ఇన్స్టిట్యూట్లో ఏదో ఒక క్లాసెస్ బాగున్నాయి, ఏదో ఒక సబ్జెక్ట్తో మొదలు పెడదాం అనుకునే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఆఫర్ పెట్టాం. 5,000 రూపీస్తోనే జాయిన్ అయ్యే గోల్డెన్ ఆపర్చునిటీ పెట్టడం జరిగింది. అయితే ఇది రికార్డెడ్ కోర్సెస్కి మాత్రమే. లైవ్ కావాలంటే మీకు ప్లస్ 2,000 అవుతుంది, 7,000 అవుతుంది. ఓన్లీ రికార్డెడ్కి ఇక్కడ కనిపిస్తున్న ఈ 9 కోర్సెస్లో మీరు ఏ కోర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇందులో 2, 3 తీసుకుంటారంటే కోర్సుకి 5,000 చొప్పున మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఇది కూడా మీకు జనవరి 1 నుంచి 8,000 అవుతుంది. లైవ్ అండ్ రికార్డెడ్ ఏమో 10,000, ఓన్లీ రికార్డెడ్ ఏమో 8,000 ఉంటుంది. Again, this is your last chance before the year end.
1 జనవరి నుంచి ఫీ స్ట్రక్చర్లో రివిజన్ అనేది ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ మీకు క్లియర్గా కనిపిస్తుంది, మన వెబ్సైట్ కనిపిస్తుంది. శాంపుల్ వీడియోస్ చెక్ చేయండి, మ్యామ్తో మాట్లాడండి, ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. ఓన్లీ దెన్ కమ్ అండ్ జాయిన్. సో ఇవాల్టి ఎడిటోరియల్ చాలా ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్ ఇది. మిక్స్డ్ సిగ్నల్స్ అని చెప్పన్నారు. మిక్స్డ్ సిగ్నల్స్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? సిగ్నల్ అంటే ఏంటి? సిగ్నల్ ఈజ్ అన్ ఇండికేటర్. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ముందుకు వెళ్ళండి, రెడ్ సిగ్నల్ ఇచ్చారంటే ఆగండి, ఎల్లో అంటే గెట్ రెడీ అని చెప్పి మనకి ట్రాఫిక్ లో తెలుస్తుంది. ఏ సిగ్నల్ ఈజ్ సంథింగ్ దట్ టెల్స్ యూ, దట్ ఇండికేట్స్ యూ సంథింగ్ కదా, మనకి ఇండికేట్ చేస్తుంది ఇది మనం మీకు ఒక విషయాన్ని మేము చెప్పదలుచుకుంటున్నాము అని చెప్పి ఇండికేట్ చేస్తుంది. మిక్స్డ్ సిగ్నల్స్ అనే పదం ఎందుకు వాడారంటే, ట్రేడ్ పాలసీ విషయంలో, ఇంటర్నేషనల్ గ్లోబల్ ట్రేడ్ విషయంలో ఇండియా యొక్క యాటిట్యూడ్ ఏంటి, ఇండియా యొక్క స్టాన్స్ ఏంటి, ఇండియా యొక్క ఒపీనియన్ ఏంటి అనే విషయంలో క్లారిటీ రావట్లేదు. కొంతమంది మినిస్టర్స్ ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది మినిస్టర్స్ ఇంకో రకంగా మాట్లాడుతున్నారు, విచ్ ఈస్ సెండింగ్ మిక్స్డ్ సిగ్నల్స్ టు గ్లోబల్ పార్ట్నర్స్ కి, వరల్డ్ వైడ్ ఉన్న కంట్రీస్ కి ఇండియా అసలు ఎటువంటి కంట్రీ, ఇండియా గ్లోబలైజేషన్ ని సపోర్ట్ చేస్తుందా, ట్రేడ్ ప్రొటెక్షనిజం ని సపోర్ట్ చేస్తుందా అనే విషయంలో క్లారిటీ అనేది మనం ఇవ్వలేకపోతున్నాం ఇన్వెస్టర్స్ కి కానీ, మనతో పార్ట్నర్షిప్ లోకి రావాలనుకున్న కంట్రీస్ కి కానీ. ఒకవైపు గ్లోబలైజేషన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాం, ఇంకోవైపు ట్రేడ్ ప్రొటెక్షనిజం ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాం. మనం ఏం చేస్తున్నామో, మనం ఏం ఆలోచిస్తున్నామో ఎదుటి వాళ్ళకి క్లారిటీ ఇవ్వలేకపోతున్నాము. అందువల్ల ఈ మిక్స్డ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి అనేది ఇక్కడ ఉద్దేశం. సో ఈ ఎడిటోరియల్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన బేసిక్స్ ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కీవర్డ్స్ ఏంటంటే, we need to understand the concept of trade, we need to understand what is globalization, we need to understand what is protectionism. ఈ పదాలు మీకు వస్తాయి, ఈ పదాలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటి? ప్రపంచ దేశాలు ఎవరితో వాళ్ళతో సంబంధం లేకుండా డోర్లు క్లోజ్ చేసి మనం సప్లై చేసుకుంటాము, మనమే ప్రొడ్యూస్ చేస్తాము, మనమే కన్జ్యూమ్ చేస్తాము, నో ఎక్స్పోర్ట్స్, నో ఇంపోర్ట్స్, విదేశీ వాళ్ళకి మన దేశంలో ఇన్వెస్ట్ చేసే అవకాశం, మన దేశానికి చెందిన వాళ్ళు బయట దేశంలో ఇన్వెస్ట్ చేయకుండా ఎవరికి వాళ్ళు చేసుకుంటా ఉంటే అది గ్లోబలైజేషన్ కాదు. ఇంతకు ముందు అలా ఉండేది ఇండియా. ఇట్ నెవర్ యూస్ టు ఓపెన్ డోర్స్ ఫర్ ఫారిన్ కంట్రీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే అవకాశం ఉండేది కాదు. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ చాలా లిమిటెడ్గా జరిగేవి, రైట్? అలాంటి పరిస్థితులు మారి 1990s తర్వాత ఇండియా గ్లోబలైజేషన్కి డోర్ ఓపెన్ చేసింది. ఎల్పిజి రిఫార్మ్స్ అని అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ అనేది ఏం చేస్తుందంటే, వరల్డ్ అనేది ఒక ఓపెన్ మార్కెట్గా చూడటం. అంటే ఇండియాలో ప్రొడ్యూస్ చేసే వస్తువు ప్రపంచంలో మనం ఎక్కడైనా అమ్మగలిగే అవకాశం మనకు ఉండడం, ప్రపంచంలో ఎక్కడైనా ప్రొడ్యూస్ అయ్యే వస్తువు వాళ్ళు ఇండియాలో అమ్మగలిగే అవకాశం వాళ్ళకు కూడా ఉందనుకోండి, దెన్ వీఆర్ ఏ ట్రూలీ గ్లోబల్ మార్కెట్. అంటే ఏ దేశంలో వాళ్ళు ఏ దేశంలోనైనా సరే అమ్మగలిగేలాగా ప్రపంచం ఒక చిన్న దేశం, ప్రపంచం అంతా కలిపి ఒక చిన్న మార్కెట్ లాగా తయారయ్యే పరిస్థితి గ్లోబలైజేషన్కి ఒక సింబాలిజం. అలాగే మీరు ప్రపంచ దేశానికి చెందిన ఏదైనా కంట్రీ, ఏదైనా కంట్రీ మన దేశంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండదు, మన దేశానికి చెందిన వాళ్ళు విదేశాల్లో పెట్టుబడులు పెట్టి కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉండదు. ఇట్లాంటివి కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఒకదాని మీద ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతూ, బిజినెస్ నడుపుతూ, ట్రేడ్ నడుపుతూ, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండడం అనేది గ్లోబలైజేషన్ అనమాట. మరి ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ట్రేడ్ ఇన్వాల్వ్స్ బోత్ ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపోర్ట్స్. భారతదేశంలో ప్రొడ్యూస్ చేసిన వస్తువుని విదేశాలకి ఎగుమతులు చేయడం, విదేశాల్లో ప్రొడ్యూస్ అయ్యే వస్తువులు మనం దిగుమతి చేసుకోవడం, వ్యాపారం. సో ఇది మనం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని చెప్పి అంటాం, ట్రేడ్ అంటాం. ఈ రెండు మనకు అర్థమైతే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ కాల్డ్ ప్రొటెక్షనిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ప్రొటెక్షనిజం అంటే ఏంటో అర్థమవుతుంది. 2 కంట్రీస్ తీసుకుందాం. ఇది ఇండియా అనుకుందాం, ఇక్కడ చైనా తీసుకుందాం. లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ స్టీల్ అనే కమోడిటీ గురించి తీసుకుందాం. ఇండియాలో డొమెస్టిక్ స్టీల్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఇండియాలో డొమెస్టిక్గా మనకి స్టీల్, టాటా స్టీల్ వాళ్ళు, సెయిల్ వాళ్ళు, డిఫరెంట్ కంపెనీస్ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళేమో 50 రూపీస్ పర్ కేజీ చొప్పున మార్కెట్లో అమ్మగలుగుతున్నారు. ఇండియన్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేసిన స్టీల్ ఏమో 50 రూపీస్ పర్ కేజీ చొప్పున అమ్ముతున్నారు అనుకున్నాం. చైనా కూడా స్టీల్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ చైనా ఈజ్ ఎక్స్పోర్టింగ్ దిస్ స్టీల్ టు ఇండియా అనుకోండి. చైనా ఈ స్టీల్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది.
ఈ స్టీల్ ఇండియాకి వచ్చిన తర్వాత చైనా కంపెనీ వాడు ఇండియాలో 40 రూపాయలకే పర్ కేజీ అమ్ముతున్నాడు అనుకోండి. చైనీస్ స్టీల్ ఇండియాలో 40 రూపాయలు పర్ కేజీకి అమ్ముతున్నారు, సేమ్ క్వాలిటీ వస్తుంది అనుకోండి. ఇమీడియట్గా ఏమవుతుంది చెప్పండి, మన డొమెస్టిక్ స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళందరూ గొడవ పెట్టేస్తారంటే అర్థం ఏంటంటే మాకు మా బిజినెస్లు పోతున్నాయి, మా ఇండస్ట్రీలు పోతాయి అని డొమెస్టిక్ స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళు భయపడతా ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఇండియా ఏం చేస్తుంది, చైనా యొక్క స్టీల్ 40 రూపాయలకి వచ్చేస్తుంది కదా, సో ఏం చేస్తుందంటే చైనా నుంచి మనం చేస్తున్న ఇంపోర్ట్స్ పైన డ్యూటీ వేస్తుంది లేదా టారిఫ్ వేస్తుంది, అంటే ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది వేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అంటే 40 రూపాయలు పర్ కేజీ, దీనిపైన లెటర్సే 20% టారిఫ్ వేసింది అనుకోండి, అది ఎంత అయింది, 40 + 8 రూపాయలు, 48 రూపాయలు అయిపోయింది. సో చైనీస్ స్టీల్ యొక్క కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏమైంది, 40 రూపాయలకి అమ్మినప్పుడు ఉంటే అడ్వాంటేజ్ 48 రూపాయలకి ఉంటుంది కదా, సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ తగ్గింది. ఈ కార్యక్రమం అనేది ఇండియా ఎందుకు చేసింది, డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ ది డొమెస్టిక్ ఇండస్ట్రీ. అర్థమైందా? ట్రేడ్ ప్రొటెక్షనిజం అంటే అర్థం ఏంటంటే ప్రతి దేశం కూడా వాళ్ళ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేసేలాంటి పాలసీస్ని తీసుకురావడం. అంటే విదేశాల నుంచి వస్తున్న వస్తువులు మన దేశంలో ఎక్కువగా తక్కువ ధరకి అమ్ముడుపోతున్నాయంటే డొమెస్టిక్ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది అనుకోండి, మన డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం కోసం దానిపైన ఇంపోర్ట్ డ్యూటీలు వేయడం, లేకపోతే ఇంపోర్ట్స్ని బ్యాన్ చేసేయడం, మన ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది ఈ విదేశీ ప్రొడక్ట్స్ అనుకుంటే వాటిని బ్యాన్ చేసేయడం, కోటా విధించడం. కోటా అంటాం, కోటా అంటే ఇన్ని టన్నులకి మించి చైనా నుంచి స్టీల్ వస్తుందా, ఓకే, ఓన్లీ 1000 టన్స్కి మాత్రమే అలౌడ్, 1000 టన్స్కి మించి చైనీస్ స్టీల్ ఇండియాలో నాట్ అలౌడ్ అన్నాం అనుకోండి, అది కోటా అంటాం, ఇంపోర్ట్ కోటా. దేర్ ఇస్ ఎ లిమిట్ బియాండ్ విచ్ ఇంపోర్ట్ ఈస్ నాట్ పర్మిటెడ్. ఇట్లాంటి వాటిని ట్రేడ్ బ్యారియర్స్ అంటారు. టారిఫ్స్, కోటా విధించడం లాంటి వాటిని ఏమంటాం, ట్రేడ్ బ్యారియర్స్, ట్రేడ్కి క్రియేట్ చేసే అడ్డంకులు. ఇవన్నీ దేనికోసం, ట్రేడ్ ప్రొటెక్షనిజం, ట్రేడ్ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే డొమెస్టిక్ ట్రేడ్ని, డొమెస్టిక్ బిజినెస్ని కాపాడడం కోసం ఈ ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి వచ్చే వాటిని మనం బ్లాక్ చేయడం, బ్యారియర్స్ పెట్టడం, బ్యాన్ చేయడం లాంటి కార్యక్రమాలని ట్రేడ్ ప్రొటెక్షనిజం అంటాం. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఇందాక మనం ఏం మాట్లాడాం, గ్లోబలైజేషన్ అంటే ఒక దేశం ఇంకో దేశంతో ఫ్రీగా ఇంటరాక్ట్ అవ్వడం, మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే విదేశాల్లో, విదేశాల్లో ప్రొడ్యూస్ అయ్యే ఇండియాలో అమ్ముకోగలిగే స్వేచ్ఛ ఉండడం ట్రూ గ్లోబలైజేషన్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ప్రొటెక్షనిజం అనేది మరి దానికి ఆపోజిట్ గా ఉంది కదా. ప్రొటెక్షనిజం డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని కాపాడడం కోసం ఈ ఫారిన్ కంపెనీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేయడాలు కావచ్చు, బ్యారియర్స్ పెట్టడాలు కావచ్చు జరుగుతున్నాయి. సో కాబట్టి ప్రొటెక్షనిజం ఈజ్ క్వైట్ ఆపోజిట్ టు గ్లోబలైజేషన్. అర్థమైందా? ఇది మైండ్ లో పెట్టుకోండి. ఇండియా ఇప్పుడు గ్లోబలైజేషన్ వైపు ఉందా లేదా ప్రొటెక్షనిజం వైపు ఉందా అనే విషయంలో క్లారిటీ ఉండట్లేదు. వీఆర్ గివింగ్ మిక్స్డ్ సిగ్నల్స్ టు ది వరల్డ్, మిక్స్డ్ సిగ్నల్స్ టు ది వరల్డ్. ఒకవేళ ఇండియా ప్రొటెక్షనిజం వైపే ఉంది, ఇండియా ఆల్వేస్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అనుకోండి, అప్పుడు విదేశాలు ఏం చేస్తాయి, మన దేశంతో ఎక్కువగా ట్రేడ్ చేసుకోవడానికి ఇష్టపడవు. వీళ్ళు ఎలాగో మనకి ఫేవరబుల్ పాలసీస్ ఉండవు, మనం ఏమైనా ఎక్స్పోర్ట్ చేసినా వీళ్ళు దానిపైన టారిఫ్ వేసేస్తూ ఉంటారు. మనకి ఫేవరబుల్గా ఉన్నప్పుడు వీళ్ళతో మనం ఎందుకు ట్రేడ్ చేయడం, ఇండియన్ ప్రొడక్ట్స్ మనం కూడా అలౌ చేయొద్దు, మనము బ్యాన్ చేద్దాం, లేదా మనం కూడా టారిఫ్లు వేద్దాం అనే ఆలోచనలు మనకు వస్తాయి. లేదా ఇండియా గ్లోబలైజేషన్ వైపు ఉందనుకోండి, అన్ని దేశాలు మనతో రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి, ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ముందుకు వస్తాయి. సో మనం ఇటువైపు ఉన్నామా ఇటువైపు ఉన్నామా అనే విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, క్లియర్ సిగ్నల్స్ ప్రపంచానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ గివింగ్ మిక్స్డ్ సిగ్నల్స్ అనేది దీని యొక్క సారాంశం. సో ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. Pandemic imperatives require diversification of supplies, but protectionism is no answer. పాండమిక్ ఇంపెరేటివ్స్ అంటే అర్థం ఏంటి, పాండమిక్కి అవసరమైనవి, పాండమిక్ వల్ల వచ్చిన నెసెసిటీస్, అవసరాలు, అంటే సడన్గా మనకి డ్రగ్స్ ఎక్కువగా అవసరమయ్యాయి, వ్యాక్సిన్స్ ఎక్కువగా అవసరమయ్యాయి, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ ఏం కావాలి, డైవర్సిఫికేషన్ ఆఫ్ సప్లైస్. అంటే అర్థం ఏంటి, ఇండియా ఇక్కడ ఉంది, ఇండియాకి సడన్గా డ్రగ్స్ ఎక్కువగా అవసరమయ్యాయి పాండమిక్ వల్ల, తలనొప్పి మాత్రలు కావచ్చు, వాంతుల మాత్రలు కావచ్చు, పాండమిక్ వల్ల వచ్చిన
మనకి కోవిడ్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటికీ, సో కోవిడ్ సిమ్టమ్స్ని సప్రెస్ చేసే ప్రతి డ్రగ్కి డిమాండ్ పెరిగిపోయింది. విటమిన్ టాబ్లెట్స్ కావచ్చు చాలా. మరి ఇవన్నిటికీ మన ఇండియా ఎక్కువగా దేని మీద డిపెండ్ అయింది? చైనా పైన. అంటే ఇండియన్‌లోని ఫార్మా కంపెనీస్ ఉన్నాయి కదా అని మీరు అంటారు, కరెక్టే. ఈ ఫార్మా కంపెనీస్‌కి రా మెటీరియల్ సప్లై చేసేది ఎవరు? మళ్ళీ చైనా. మన ఇండియన్ ఫార్మా కంపెనీస్‌కి రా మెటీరియల్స్ చైనా నుంచి వస్తా ఉంటాయి. సో చైనా మీద మనం ఎక్సెసివ్‌గా డిపెండ్ అయిపోయాం. సో ఇప్పుడు పాండమిక్ మనకి ఏం చెప్పింది? చైనా వాడు మనకి సరిగ్గా పంపించకపోయినా, వాడు ఈ సిట్యుయేషన్ అడ్వాంటేజ్‌గా తీసుకున్నా మనం నష్టపోయే పరిస్థితి. అందుకే మనకి ఏం కావాలి? డైవర్సిఫికేషన్ ఆఫ్ సప్లైస్. సప్లైస్ డైవర్సిఫై అవ్వాలి. ఓన్లీ చైనా నుంచే కాకుండా వేరు వేరు కంట్రీస్ నుంచి మనం తెచ్చుకునేలాగా ఉండాలి. కానీ ప్రొటెక్షనిజం ఈజ్ నో ఆన్సర్. ఇండియా ఏం ఆలోచిస్తుందంటే, అనవసరంగా మనం చైనా మీద డిపెండ్ అయ్యాము. అదేదో అవి కూడా మనమే ప్రొడ్యూస్ చేసేసుకుంటే, అర్థమవుతుందా? రా మెటీరియల్ కూడా ఇండియాలోనే ప్రొడ్యూస్ అయిపోతే ఆత్మనిర్భర్ భారత్ అన్నాడు అందుకని. అన్ని మనమే ప్రొడ్యూస్ చేసుకుంటే, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే, ఎవరికి ఏమీ ఇవ్వకుండా ఉంటే, మన దగ్గర మనమే పెట్టేసుకుంటే, ఈ ప్రాబ్లమ్ వచ్చేది కాదు కదా అనే ఆలోచనలు వస్తున్నాయి. బట్ దట్ ఈస్ నో ఆన్సర్. అది కరెక్ట్ కాదు అని చెప్పి చూడండి, ఈ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో ఇది సమ్మరీ అనమాట. అల్టిమేట్‌గా ఈ ఎంటైర్ ఎడిటోరియల్ యొక్క సమ్మరీ ఈ సెంటెన్స్‌లో ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇక్కడ రాస్తారు. వాట్ ఈస్ ది సోల్ ఆఫ్ ది ఎడిటోరియల్ అనేది మీకు ఈ టైటిల్ కింద ఉన్న సెంటెన్స్ బట్టి వస్తుంది. ఐడియల్‌గా ఇది మనం చివరిలో చదవాలి. స్టార్టింగ్‌లో చదవకూడదు, చివరిలో చదవాలి. ఎడిటోరియల్ అంతా చదివితే మీకు అది అర్థమవుతుంది. సరే చూద్దాం. At a time that India is looking to impress upon the world that it is strongly positioned as well as willing and able to become a more reliable supply chain partner for them than China has been proven in recent times, External Affairs Minister S. Jaishankar's remarks on Tuesday about globalization are worth taking note of. Beautiful sentence. You need to understand the context. మీకు పాండమిక్ వచ్చిన తర్వాత వరల్డ్ మార్కెట్ ఎలా మారిపోయిందో ఒకసారి చూడండి. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా చైనా పైనే ఆధారపడతాయి. ఎందుకంటే చైనాకి వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువగా చైనాకు ఉన్న ఎక్స్‌పోర్ట్స్ ఎవరికీ ఉండవు. సో ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు చాలా వస్తువుల కోసం చైనా పైనే ఆధారపడుతూ ఉన్నాయి. కోవిడ్ టైంలో ఏమైందంటే చైనాలోనే కోవిడ్ ఎపి సెంటర్ అయింది కదా! సో చైనా హస్ బికమ్ ఎపి సెంటర్ ఆఫ్ కోవిడ్. అక్కడే ఎక్కువ కేసులు వచ్చాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా చైనాతో ట్రేడ్‌ని కట్ చేసుకునే పరిస్థితి. ఎందుకంటే చైనా నుంచి వస్తున్న ఫ్లైట్స్‌ని వీటన్నిటిని ఆపాల్సి వచ్చింది. సో వ్యాపార సంబంధాలు కూడా కట్ అయిపోయాయి. చాలా ఇబ్బందులు పడ్డాయి ప్రపంచ దేశాలన్నీ కూడా. అందుకని ప్రపంచ దేశాలన్నీ కూడా కోవిడ్ అయిపోయిన తర్వాత ఏం ఆలోచిస్తున్నాయంటే, మనం కేవలం చైనా పైనే పూర్తిగా ఆధారపడిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? దానివల్ల మనం చూడండి ఇలాంటి సందర్భాల్లో ఎంత సఫర్ అయ్యాము. వీ హావ్ టు లుక్ ఎట్ ఆల్టర్‌నేటివ్స్. చైనాకి మనం ఆల్టర్‌నేటివ్స్ చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్న క్రమం. ఈ ఆలోచిస్తున్న క్రమంలో ఇండియా ఏం చేస్తుంది? చైనా కంటే మేము మోర్ రిలయబుల్ ట్రేడ్ పార్ట్నర్స్. మీరు మా పైన ఆధారపడండి. మేము మీకు ఏం కావాలో అవి సప్లై చేస్తాము. మీరు మా దేశంలో పెట్టుబడులు పెట్టుకోండి. మా దేశంలో మీకు స్పేస్ ఇస్తాము. ఇక్కడ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ మీకు అవసరానికి మేము తీరుస్తాము. మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి. వి ఆల్సో హావ్ మ్యాన్ పవర్. వి ఆల్సో హావ్ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ అని ఇండియా ఈస్ ట్రైయింగ్ టు పొజిషన్ టు ది వరల్డ్. చైనాకి పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ ఇండియానే. మీరు ఇండియాతో ట్రేడ్ చేసుకోండి. ఇండియాని మీకు బిజినెస్ పెట్టుకోండి అని ఇండియా వరల్డ్ వైడ్ కంట్రీస్ అన్నిటికీ కూడా సిగ్నల్స్ అందించే క్రమంలో ఉంది. ఈ సమయంలో భారతదేశ విదేశాంగ మంత్రి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గ్లోబలైజేషన్ పైన చేసిన కామెంట్స్ అనేవి ఆర్ వర్త్ టేకింగ్ నోట్ ఆఫ్. అంటే మనం ఒకసారి వాటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమన్నారు గ్లోబలైజేషన్ గురించి? ఇప్పటి వరకు నేను చెప్పింది ఎలా ఉంది? గ్లోబలైజేషన్ అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? మీరు ఆలోచించండి. అనుకూలంగా ఉంది కదా. మీరు చైనా బదులు ఇండియాని దృష్టిలో పెట్టుకోండి. ఇండియాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఇండియాతో ట్రేడ్ చేయండి. ఇండియాలో పెట్టుబడులు పెట్టండి మనం అడుగుతున్నాం. అంటే అర్థం ఏంటి? వీఆర్ ఓపెన్ ఫర్ గ్లోబలైజేషన్ అనే మీనింగ్ అక్కడ వస్తుంది. అయితే ఇంకోవైపు మన జైశంకర్ గారు ఏమన్నారనేది కూడా మనం చూడాలి. తర్వాత ద పాండమిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్స్ ఎ కేస్ ఫర్ షార్టర్ సప్లై చైన్స్ విత్ మోర్ నేషనల్ కెపాసిటీస్. He said, before chiding globalization gurus for advocating open markets without acknowledging geopolitical motivations. సో ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. పాండమిక్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది మనకి? పాండమిక్ వల్ల వచ్చిన అనుభవం మనకి ఏం చెప్తుందంటే, ఇట్ క్రియేట్స్ ఎ కేస్ ఫర్ షార్టర్ సప్లై చైన్స్. అంటే మనకి కావాల్సిన సప్లై చైన్ అనే పదానికి అర్థం ఏంటమ్మా? ఇది ఒక ఇండస్ట్రీ అనుకోండి.
ఇండస్ట్రీకి వి నీడ్ రా మెటీరియల్. రా మెటీరియల్ ఏమో ఇక్కడెక్కడో తెచ్చి, ఇక్కడ నుంచి మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఇంకొక లెవెల్‌లో ప్రాసెసింగ్ చేసి, అక్కడి నుంచి మనకిక్కడ తీసుకొచ్చి, మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడెక్కడికో తీసుకొచ్చి అమ్ముతున్నారు. సో, ఇది సప్లై చైన్ అంటాం. దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ సప్లై చైన్. దీన్నేమంటాం మనం? సప్లై చైన్. అంటే ఒరిజినల్‌గా రా మెటీరియల్ ఎక్కడి నుంచి మొదలైంది, తర్వాత దాని ఇంటర్మీడియేట్ ప్రొడక్ట్ ఎక్కడ తయారైంది, దాని నుంచి మళ్ళీ మనకెక్కడ రా మెటీరియల్ అందింది, మనం తయారు చేసిన ప్రొడక్ట్ ఎక్కడికి అమ్ముతున్నాం. ఇలా ఇంకొక 2 లెవెల్‌లో అమ్మామనుకోండి, అది ఇదంతా కూడా సప్లై చైన్ అవుతుంది. ఫ్రమ్ ద ప్లేస్ వేర్ వి ఫస్ట్ ప్రొక్యూర్ రా మెటీరియల్ టు ఫైనల్లీ డెలివరీ టు కస్టమర్, ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ సప్లై చైన్. ఇతనేమంటారు, సప్లై చైన్స్ అనేవి షార్టర్ ఉండాలి. రైట్? లాంగ్ సప్లై చైన్స్ వాళ్ళ సమస్య ఏంటంటే, ఎక్కడో ఈ చైన్‌లో ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ వచ్చిందనుకోండి, మొత్తం అంతా డిస్టర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బంగ్లాదేశ్‌లో ప్రొడ్యూస్ అయిన ఒక వస్తువుని తీసుకెళ్ళి చైనాకి తీసుకెళ్ళి, చైనాలో దాన్ని ప్రాసెసింగ్ చేసి, అక్కడి నుంచి వచ్చిన వస్తువుని తీసుకొచ్చి ఇండియాకి తెచ్చి, రైట్? ఇండియాలో దాన్ని ఉపయోగించి ఇంకో మెటీరియల్ తయారు చేసి మనం ఆస్ట్రేలియాలో అమ్మామనుకోండి. ఇది ఎన్ని 3, 4 దేశాలకెళ్ళింది. ఒరిజినల్‌గా వస్తువు రా మెటీరియల్ ముడిసరుకు ఎక్కడుంది? బంగ్లాదేశ్‌లో ఉంది. చైనాలో ఒక ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాసెసింగ్ జరిగింది. తర్వాత చైనా వాడు ఇండియాకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాడు. ఇది కాస్త తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాలో మనం ఫైనల్‌గా ఎక్స్‌పోర్ట్ చేసాం అనుకోండి. ఫైనల్ ప్రొడక్ట్ మనం ఆస్ట్రేలియాలో ఎక్స్‌పోర్ట్ చేసాం అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్స్ ఎ లాంగర్ సప్లై చైన్. 4 దేశాలు తిరిగింది. ఇప్పుడు చైనాలో ప్రాబ్లమ్ వచ్చినా, బంగ్లాదేశ్‌లో ప్రాబ్లమ్ వచ్చినా, ఇండియాలో ప్రాబ్లమ్ వచ్చినా ఆస్ట్రేలియాకి ప్రొడక్ట్ ఎళ్ళదు. ఎందుకంటే 3 దేశాలు ఉన్నాయి. ఎక్కడ ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే ఆస్ట్రేలియాకి మన ప్రొడక్ట్ వెళ్ళని పరిస్థితి వస్తుంది. అందుకని ఈయనేమంటాడు, షార్టర్ సప్లై చైన్స్. అంటే మనకి రా మెటీరియల్ లోకల్‌గా దొరికేలా ఉండాలి. ప్రొడక్షన్ ఇక్కడే జరగాలి అన్నట్టు. అండ్ విత్ మోర్ నేషనల్ కెపాసిటీస్. అంటే ప్రతిదానికి విదేశాల పైన ఆధారపడకుండా ఎవరి దేశంలో వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకోగలిగేలాగా నేషనల్ కెపాసిటీస్ ఎక్కువగా బిల్డ్ చేసుకునేలాగా ఉండాలి. ఎందుకంటే పాండమిక్ మనకు అదే చెప్తుంది. పాండమిక్ టైంలో ఏమైంది, ఇలా ప్రపంచ దేశాల మీద మనం ఆధారపడిపోతే డోర్లు మూసేయాల్సి వస్తుంది. డోర్లు మూసేస్తే మొత్తం సప్లై చైన్ డిస్రప్ట్ అయిపోయి ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. అదే ఇండియాలోనే రా మెటీరియల్ దొరికి ఇండియాలోనే ప్రొడక్షన్ జరిగిందనుకోండి, అప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉండవు కదా, నేషనల్ కెపాసిటీస్ బిల్డ్ అయితే ఈ సమస్యలు ఉండవు కదా అనే సెన్స్ పాండమిక్ మనకు నేర్పుతోందని జయశంకర్ అన్నారు. అండ్ ఐ వాజ్ చైడింగ్ అంటే స్కోల్డింగ్, తిట్టడం, క్రిటిసైజ్ చేయడం. అంటే గ్లోబలైజేషన్ ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఈయన తిడుతున్నాడు. ఎందుకని? ఫర్ అడ్వొకేటింగ్ ఓపెన్ మార్కెట్స్. మార్కెట్స్ ఓపెన్‌గా ఉండాలి. మీరు క్లోజ్ చేయకూడదు. టారిఫ్ బ్యారియర్స్ ఉండకూడదు అని చెప్పి ఎవరైతే అంటున్నారో వాళ్ళందరినీ ఈయన క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఈ ఓపెన్ మార్కెట్స్ అడ్వకేట్ చేస్తారు వితౌట్ అక్నాలెడ్జింగ్ జియోపొలిటికల్ మోటివేషన్. అంటే ప్రతి దేశానికి దే హావ్ దేర్ ఇంటర్నల్ ప్రయారిటీస్. దే హావ్ దేర్ ఇంటర్నల్ రిక్వైర్మెంట్స్. వాటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకోకుండా గ్లోబలైజ్ చేసేయాలి, మార్కెట్స్ ఓపెన్ చేసేయాలి అని అనకూడదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్, హిస్ ఓన్ ప్రాబ్లమ్స్. ప్రతి కంట్రీకి సెపరేట్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ జియో పొలిటికల్ మోటివేషన్స్ ఉంటాయి. వాటిని అక్నాలెడ్జ్ చేయకుండా, వాటిని కన్సిడర్ చేయకుండా హౌ కెన్ యూ సే కీప్ ద మార్కెట్ ఓపెన్ ఉంచండి. మొత్తం అందరితో ఫ్రీగా ట్రేడ్ చేయండి అని ఎలా చెప్తారు అని చెప్పి వాళ్ళని ఈయన క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది. దట్ హీ సైటెడ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్, సైట్ అంటే టు షో యాజ్ రీజన్, టు కోట్ యాజ్ రీజన్. The example of India's healthcare supply chain vulnerabilities being exposed after the onset of COVID-19 makes it clear his broader message was aimed at China, on whom India relied too much for critical pharma and healthcare imports and continues to run up large trade deficits with. Okay. ఈయన ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నారు? హెల్త్ కేర్ సప్లై చైన్ వల్నరబిలిటీస్ కోవిడ్ టైంలో ఎక్స్పోజ్ అయ్యాయి. వల్నరబిలిటీ అంటే ఏరియాస్ వేర్ వీఆర్ లైక్లీ టు ఫేస్ రిస్క్. అంటే మనకి రిస్క్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్న అంశాలని వల్నరబిలిటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విశాఖపట్నం ఈజ్ మోర్ వల్నరబుల్ టు సునామీస్. ఎందుకంటే సముద్రం ఉంది, నేల కోతకు గురవుతూ ఉంటుంది. సునామీస్ వచ్చే అవకాశం వైజాగ్లో ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ సిటీస్. అలా అనమాట. సో ఇండియాకి హెల్త్ కేర్ సెక్టర్లో వల్నరబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు వల్నరబిలిటీస్ ఉన్నాయంటే దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంది. వల్నరబుల్ అంటే అర్థం ఏంటంటే హీ ఈజ్ లైక్లీ టు బి అటాక్డ్ అని అర్థం. ఎక్కువగా దెబ్బ తినే అవకాశం ఉంది. ఎందుకు ఉంది అంటే బికాజ్ వీ రిలైడ్ టూ మచ్ ఆన్ చైనా.
చైనా మీద చాలా ఎక్కువగా ఆధారపడిపోయాం. దేనికోసం? ఫర్ క్రిటికల్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఇంపోర్ట్స్. ఫార్మా మరియు హెల్త్ కేర్‌కి అవసరమైన ప్రొడక్ట్స్ కోసం వాళ్ళపైన ఎక్కువగా ఆధారపడిపోయాం. సరిగ్గా కోవిడ్ టైంలో వాళ్ళతో ట్రేడ్ కట్ అయిపోయింది. దీనివల్ల విపరీతమైన ఇబ్బందులు పడాల్సొచ్చింది. అదే మనకి నేషనల్ మార్కెట్ ఉండుంటే, నేషనల్ కెపాసిటీస్ బిల్డ్ అయ్యి ఉంటే, చైనా పైన ఇంత ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. షార్టర్ సప్లై చైన్ ఉండేది. ఇండియాకి ఇన్ని బాధలొచ్చేవి కాదు అనేది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం అదనమాట. అండ్ ఇంతగా మనం చైనా దగ్గర వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చైనాతో మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. చూడండి. ఇది ఇండియా అమ్మ. ఇది చైనా అమ్మ. ఇండియా చైనాకి ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. ఇండియా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్, దట్ మీన్స్ వి హావ్ ట్రేడ్ సర్ప్లస్. మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉన్నట్టు. అలా కాకుండా ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కంటే తక్కువ ఉన్నాయనుకోండి. దట్ మీన్స్ ఇట్ ఈస్ నెగెటివ్ అనుకోండి. అప్పుడు వి హావ్ ట్రేడ్ డెఫిసిట్. ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యే వాటికంటే కూడా ఇండియా దిగుమతి చేసుకునేవి ఎక్కువ ఉంటే మనకి డెఫిసిట్ ఉన్నట్టు. అర్థమైందా? అదనమాట. సో, డెఫిసిట్ ఉందని అర్థం ఏంటి? ఇండియా చైనాకి ఎక్స్‌పోర్ట్ చేసేదానికంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి ఎక్కువ ఉంటాయి. అది. ట్యాపింగ్ ద రిసీడింగ్ గ్లోబల్ సెంటిమెంట్ ఫర్ చైనా and the dangers about depending on limited, even if hugely efficient supply chains, is a sensible ploy gaining resonance. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. చూడండి. రిసీడింగ్ గ్లోబల్ సెంటిమెంట్ ఫర్ చైనా. రిసీడ్ అంటే తగ్గిపోవడం, వెనక్కి వెళ్తున్నా. చైనా పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒపీనియన్ అనేది, గ్లోబల్ సెంటిమెంట్ అనేది పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? పెరుగుతుందా? తగ్గుతుందా? అంటే ఇట్ ఈస్ రిసీడింగ్. ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్. తగ్గుతుంది. ఈ తగ్గుతున్న రిసీడింగ్ గ్లోబల్ సెంటిమెంట్‌ని ట్యాప్ చేస్తూ, అంటే ఉపయోగించుకుంటూ, రైట్. ఇంకా ఏంటి? అండ్ ది డేంజర్స్ అబౌట్ డిపెండింగ్ ఆన్ లిమిటెడ్ ఈవెన్ ఇఫ్ హ్యూజ్లీ ఎఫిషియెంట్ సప్లై చైన్స్. మనం ఏది కావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. ఏం కావాలన్నా చైనా మీదే డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండడం ఒక రకం. అలా కాకుండా జపాన్, ఆస్ట్రేలియా లాంటి 3 దేశాలు. చైనా మీద మనకి ఆధారపడతాం, జపాన్ మీద పడతాం, ఆస్ట్రేలియా పైన. ఒకవేళ చైనా కట్ అయిందనుకోండి, వి హావ్ 2 మోర్ ఆప్షన్స్. ఇలా ఉండడం వేరు, ఇలా ఉండడం వేరు. ఆఫ్‌కోర్స్ చైనా ఈస్ మోర్ ఎఫిషియెంట్ దాన్ జపాన్. చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మనకి తక్కువ ధరకు వస్తాయి. ఎఫిషియెంట్‌గా చాలా తక్కువ టైంలో వస్తాయి. ఒప్పుకుంటాం. అంటే ఎఫిషియన్సీ ఉన్నప్పటికీ కూడా ఒకే ట్రేడ్ ఛానల్ పైన ఆధారపడడం అనేది ఎంత రిస్కీయో మనకి పాండమిక్ నేర్పించింది అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు అనుకుంటున్నాయి. అర్థమైందా? వరల్డ్ వైడ్ కంట్రీస్ అన్నీ ఏమనుకుంటున్నాయి? ఓన్లీ చైనా పైనే ఆధారపడడం కరెక్ట్ కాదు. ఆల్టర్‌నేటివ్స్ పెట్టుకోవాలి. అండ్ సో అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా అనుకుంటున్నాయి. ఇలా అనుకుంటున్నప్పుడు ఈ ప్రపంచ దేశాలు అనుకుంటున్న చైనా పట్ల ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్న సెంటిమెంట్ ఏదైతే ఉందో, దాన్ని మనం ట్యాప్ చేసుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈస్ గెయినింగ్ రెజొనెన్స్. గెయినింగ్ రెజొనెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ గెయినింగ్ ప్రామినెన్స్. ఎవ్రీబడీ ఈస్ గోయింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. లెట్ us not depend only on China. Let us depend on multiple countries. Let us build dependencies on multiple countries. మనం డైవర్సిఫై చేద్దాము సప్లై చైన్. ఒకళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అవ్వకూడదనే పద్ధతి, ప్లాయ్ అంటే స్కీమ్, మెకానిజం, లేకపోతే ఒక స్ట్రాటజీ ప్రపంచవ్యాప్తంగా అది ఇప్పుడు నడుస్తుంది. ఎర్లియర్ దిస్ మంత్ ఎగ్జాంపుల్ చూడండి మీకు. ఆస్ట్రేలియా స్పెషల్ ఎన్వాయ్ టు ఇండియా టోనీ అబౌట్. ఈయనెవరు? ఆస్ట్రేలియా స్పెషల్ ఎన్వాయ్ అంటే ప్రతినిధి, ఇండియాకి ప్రతినిధి అయిన ఆస్ట్రేలియా తరఫున. హీ అక్యూజ్డ్ చైనా, ఆరోపించాడు చైనాని. ఏమని? ఆఫ్ వెపనైజింగ్ ట్రేడ్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అది. వెపనైజింగ్ ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ట్రేడ్ అంటే వ్యాపారం, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఇది ట్రేడ్. వెపనైజింగ్ అంటే అర్థం ఏంటి? యూజింగ్ ట్రేడ్ యాజ్ వెపన్. ట్రేడ్ని ఆయుధంగా ఉపయోగించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా పైన చైనాకి కోపం వచ్చింది అనుకోండి. చైనా ట్రేడ్ని వెపన్గా ఎలా వాడుతుంది? ఆస్ట్రేలియాలో ఉన్న ఒక పర్టికులర్ ఇండస్ట్రీ ఇంపోర్ట్స్ కోసం, రా మెటీరియల్ కోసం చైనా పైనే ఆధారపడుతుంది అనుకోండి. అప్పుడు ఆ ఇండస్ట్రీకి, లేకపోతే వీళ్ళు రా మెటీరియల్ సప్లైని కట్ చేస్తారనుకోండి. మీరు అర్థమవుతుందా? మీకు యుద్ధం చేయాలంటే గన్ను పెట్టక్కర్లే. ఎప్పట్లో ట్రేడ్ని వెపన్గా వాడటం. నేను మీకు సప్లై చేయను, మీకు ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేస్తున్నాను అని చెప్పి ఆపేస్తాను.
సో దట్ ఈస్ కాల్డ్ వెపనైజింగ్ ట్రేడ్, యూజింగ్ ట్రేడ్ రిలేషన్స్ యాజ్ ఎ వెపన్. మీరు అనొచ్చు సార్ ఆస్ట్రేలియా కూడా చైనాకి అలా చేయొచ్చు కదా, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా చైనాతో వాళ్ళకి ట్రేడ్ సర్ప్లస్ లేవు, ట్రేడ్ డెఫిసిట్సే ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ ఇంపోర్టింగ్ మోర్ ఫ్రమ్ చైనా దాన్ ఎక్స్పోర్టింగ్ టు చైనా. ఎక్స్పోర్టింగ్ చైనాకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేదానికంటే ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ ఉంది. సో చైనాతో ఎవడ పెట్టుకున్నా ఫస్ట్ వాడికే నష్టం. అర్థమవుతుంది. అందుకని చైనా తనకున్న ఈ అడ్వాంటేజ్ని వెపన్ కింద వాడేస్తుంది అని చెప్పి చైనా పై నేను ఆరోపణ చేశారు. అండ్ ఇంకా ఏమైనా ఎక్కించేసారు, లూజింగ్ ఇట్స్ క్రెడిబిలిటీ అండ్ బ్లాకింగ్ ట్రేడ్ ఫ్లోస్. ఎలా తన క్రెడిబిలిటీని కోల్పోతుంది, ట్రేడ్ ఫ్లోస్ ని బ్లాక్ చేస్తూ ట్రేడ్ ని వెపన్ గా ఉపయోగిస్తుంది అని చెప్పి ఆయన ఆరోపించడం అనేది జరిగింది. థర్డ్, మిస్టర్ అబర్ట్, ఏ ఫార్మర్ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు స్పెషల్ ఎన్వాయ్ కానీ ఇంతకు నేను ప్రైమ్ మినిస్టర్ గా చేశారు, వాడు హిమ్సెల్ఫ్ సైన్డ్ ఏ ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ విత్ చైనా. చూడండి, ఒకప్పుడు ఈయనే చైనాతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం, ప్యాక్ట్ అంటే ఒప్పందం. ఫ్రీ ట్రేడ్ అంటే మా వస్తువుల పైన మీరు ఇంపోర్ట్ డ్యూటీలు వేయకండి, మీ వస్తువుల పైన మేము కూడా ఇంపోర్ట్ డ్యూటీలు వేయము అని చేసుకునే ఒప్పందాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆర్ ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ అంటారు. ఇది ఈయనే సైన్ చేశారు. ఆయన నౌ హీఈస్ పుషింగ్ హార్డ్ ఫర్ ఎ ట్రేడ్ డీల్ విత్ ఇండియా. ఇండియాతో మనం ట్రేడ్ డీల్ చేసుకుందాము, చైనాని నమ్మడానికి లేదు అని చెప్పి అంటున్నారు. అంటే ఇది ఈజ్ అన్ ఆబ్వియస్ ట్రస్ట్ వర్ది సబ్స్టిట్యూట్. ఏమని, ట్రేడ్ డీల్ విత్ ఇండియా యాజ్ అన్ ఆబ్వియస్ ట్రస్ట్ వర్ది సబ్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ సప్లై చైన్స్. ఆస్ట్రేలియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు చైనాతో వాళ్ళు చేసుకునే వాళ్ళు ఎక్కువగా. ఇప్పుడు ఏమంటారంటే చైనాని నమ్మడానికి లేదు, మనం చైనా ప్లేస్ లో ఇండియాతో ట్రేడ్ ఎక్కువగా చేసుకుందాము, మనకి ఏం కావాలో ఇండియాకి చెప్దాము, లెట్ ఇండియా ప్రొడ్యూస్ దెమ్ అన్నట్టుగా ఇండియాతో రిలేషన్ మనం మెయింటైన్ చేసుకుందాము అని అనడం ఏదైతే ఉందో, ఇది ట్రస్ట్ వర్ది నమ్మదగిన సబ్స్టిట్యూట్, ప్రత్యామ్నాయం చైనాకి అని చెప్పి ఆయన అంటున్నారు అనేది ఏదైతే ఉందో, అది ఈజ్ అన్ అడ్మైరబుల్ ఎండోర్స్మెంట్ ఆఫ్ అఫీషియల్ టాక్ట్. టాక్ట్ అంటే స్కిల్, అంటే మన దేశపు ప్రతినిధులు నిజంగానే తెలివితేటలతో స్కిల్ఫుల్ గా ఆస్ట్రేలియాని మన వైపు తిప్పగలిగారు. ఇట్ ఈస్ అన్ అడ్మైరబుల్ ఎండోర్స్మెంట్. మన వాళ్ళ తెలివితేటలకి ఇది ఒక ఎండోర్స్మెంట్ లాంటిది. ఎస్, ఇండియా స్కిల్ఫుల్ గా ఆస్ట్రేలియా తన వైపు తిప్పుకోగలిగింది. ఎండోర్స్మెంట్, బ్రాండ్ ఎండోర్స్మెంట్ జరుగుతుంది. మహేష్ బాబు వస్తాడు, అబీబస్ ఎక్కమంటాడు, హీస్ ఎండోర్సింగ్ ఇట్, ఎస్ దట్ ఈస్ గుడ్ అని. అలాగే ఈ మన ఆస్ట్రేలియన్ స్పెషల్ ఎన్వాయ్ ఇలా అనడం ఏదైతే ఉందో, మన వాళ్ళ స్కిల్కి అది ఎండోర్స్మెంట్ లాంటిది. వీళ్ళు మంచిగా చేశారని చెప్పి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. However, Mr. Jaishankar also went on to term the idea. However అన్నారు చూడండి, however అనేది ఏంటి, ఒక్కసారిగా మీకు అయినప్పటికీ, అయినా, ఒకసారి మీకు డైరెక్షన్ మారిపోతుంది అన్నమాట. అంటే ఇప్పటి వరకు మీకు ఈ స్టేట్మెంట్స్ అన్ని మీరు చదివితే, పారాగ్రాఫ్ 1లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని చదివితే, దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఈయన అడుగుతున్న ఒక మాట తప్పితే మిగిలినవన్నీ కూడా గ్లోబలైజేషన్కి ఫేవరబుల్ గా ఉన్నాయి. అయితే జైశంకర్ ఇంకా ఏమన్నారు, వెంట్ ఆన్ టు టర్మ్ ద ఐడియా దట్ అదర్ పీపుల్ క్యాన్ ఆపరేట్ ఇన్ యువర్ ఎకానమీ ఆన్ టర్మ్స్ విచ్ ఆర్ అడ్వాంటేజెస్ టు దెమ్ యాజ్ రిడిక్యులస్ అండ్ ఆర్గ్యూడ్ దేర్ వాజ్ నో నీడ్ టు బి డిఫెన్సివ్ అబౌట్ ప్రొటెక్షనిజం. ఈయన ఏమన్నారంటే, అదర్ పీపుల్ కెన్ ఆపరేట్ ఇన్ యువర్ ఎకానమీ ఆన్ టర్మ్స్ విచ్ ఆర్ అడ్వాంటేజెస్ టు దెమ్. గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ఒక ప్రొడక్ట్ ఇండియాలో ఎంటర్ అవుతుంది అనుకోండి. సో ఆస్ట్రేలియా ఏమనుకుంటుంది, నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నానంటే అది ఆస్ట్రేలియాకి అడ్వాంటేజ్ ఉంటే చేస్తుందా, ఇండియాకి అడ్వాంటేజ్ ఉంటే చేస్తుందా? డెఫినెట్ గా ఆస్ట్రేలియాకి అడ్వాంటేజ్ ఉంటేనే చేస్తుంది. అదర్వైజ్ నేను ఇక్కడ ప్రొడ్యూస్ చేసి ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం నాకేంటి, నాకు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటే నేను చేస్తాను, లేకపోతే చేయను అనేది ఆస్ట్రేలియాకు ఉద్దేశం. ఇండియా కూడా రేపొద్దున ఏదన్నా వస్తువు విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తే ఇండియా కూడా నాకు అడ్వాంటేజ్ గా ఉందా లేదా, నాకు రేట్ సరిగ్గా పలుకుతుందా, లాభం వస్తుందా లేదా అని ఆలోచిస్తుంది. ఎవరైనా సరే వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉందా లేదా అని ఆలోచించుకుంటారు. అయితే జైశంకర్ ఏమంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఇది రిడిక్యులస్ ఆర్గ్యుమెంట్. మన దేశంలో మీరు వస్తువులు అమ్ముతున్నారో, మీ దేశానికి అనుకూలంగా ఉండేలాగా, మీకు అడ్వాంటేజెస్ గా ఉండేలాగే తీసుకుంటారంటే అది రిడిక్యులస్ ఐడియా, వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ అని చెబుతూ, మనం ప్రొటెక్షనిజం విషయంలో డిఫెన్సివ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ యు గెటింగ్ ఇట్? మీకు ఇందాక చైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇది చైనా అమ్మా, ఇది ఇండియా అమ్మా. చైనా ఈజ్ ఎక్స్పోర్టింగ్ స్టీల్ టు ఇండియా అనుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు, 40 రూపాయలు పర్ కేజీకి చైనా అమ్మగలుగుతుంది, 50 రూపాయలు పర్ కేజీకి ఇండియన్ ఇండస్ట్రీ అమ్ముతుంది అనుకుందాం.
ఓకే. ఇప్పుడు రూ. 40 పర్ కేజీకి అమ్మడం వల్ల చైనాకి అడ్వాంటేజే కాదా? అడ్వాంటేజ్. ఎందుకంటే చైనా వాడు ఇంకా తక్కువ ధరకి అది రూ. 20కో, రూ. 30కో ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు వాళ్ళ దేశంలో. లాభానికి అమ్ముతున్నాడు. నౌ ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ టు దెమ్. రైట్. ఎందుకంటే ఇండియన్ కన్స్యూమర్ 2 చూసినప్పుడు అరే! ఇది తక్కువ రేట్‌కి వస్తుంది అని చెప్పి దీన్ని ఎక్కువగా కొనుగోలు చేసి మన ఇండియన్ డొమెస్టిక్‌వి కొనుగోలు చేసే అవకాశం తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల చైనాకి అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే ఇండియన్ కన్స్యూమర్‌కి కూడా అడ్వాంటేజే. ఎందుకంటే తనకి తక్కువ ధరకొస్తుంది. కానీ ఇండియన్ ఇండస్ట్రీకి డిసడ్వాంటేజ్ అవుతుంది. సో, అందుకని ఈ ఇండస్ట్రీని సపోర్ట్ చేయడం కోసం దీనిపైన టారిఫ్‌లేసేస్తుంది గవర్నమెంట్. ఈ కాన్సెప్ట్ మనం ఏమన్నాం ప్రొటెక్షనిజం అంటున్నాం. ప్రొటెక్షనిజం విషయంలో మనం డిఫెన్సివ్ అయిపోవాల్సిన అవసరం లేదు. అది తప్పు ఏం కాదు. అరే! పలానా కారణం వల్లే మేము ప్రొటెక్షనిజం చేస్తున్నామని చెప్పి భయపడాల్సిన పని లేదు. దేర్ ఈస్ నో నీడ్ టు బి డిఫెన్సివ్. ఇఫ్ సమ్‌వన్ ఈస్ గెట్టింగ్ డిఫెన్సివ్ అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక పని చేసావు. ఎందుకు అలా చేసావు అంటే నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటుంటావు చూడు. దట్ మీన్స్ యూ ఆర్ గెట్టింగ్ డిఫెన్సివ్. అలా కాదండి. ఇలా సందర్భంలో చేయాల్సొచ్చింది. నా తప్పేం లేదు. అలా మాట్లాడడం డిఫెన్సివ్. ఎందుకు చేయకూడదు? నేను ఎందుకు చేయకూడదని మాట్లాడితే అఫెన్సివ్. నేను చేసినట్లు తప్పే ఉంది. ఎందుకిలాగా అలా మాట్లాడితే అఫెన్సివ్ అనమాట. అలా కాకుండా సమాధానం చెప్పుకుంటూ, ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ, రీజన్స్ చెప్తుంటే వీఆర్ గెట్టింగ్ డిఫెన్సివ్ అని అర్థం. ప్రొటెక్షనిజం విషయంలో మనం డిఫెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మన దేశాన్ని మనం మన ట్రేడ్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడం తప్పు కాదు. అంతేగాని మన దేశంలో ఎవడో అమ్ముతుంటే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉండేలాగా నేనెందుకు ఊరుకుంటాను అని జైశంకర్ అంటున్నాడు. అండ్ ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది? గ్లోబలైజేషన్‌కి ఆపోజిట్‌గా ఉంది. ప్రొటెక్షనిజంకి ఫేవరబుల్‌గా ఉంది. Perhaps he was addressing the reiterated discontent about some of India's broader market access reluctance based on recent supply chain shocks in sectors ranging from semiconductors to commodities. రీసెంట్‌గా మనకి వరల్డ్ వైడ్‌గా సెమీ కండక్టర్స్‌కి షార్టేజ్ ఉంది. అందువల్లే కార్లకి ఈ సెమీ కండక్టర్స్ పైన ఎవరైతే ఆధారపడతారో వాళ్ళందరూ కొంచెం సఫర్ అవుతున్నారు. షార్టేజ్ అనేది వస్తుంది. అన్ని దేశాలకి ఇనఫ్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి జరగట్లేదు. అండ్ ఇండియా కూడా మీరు ఒకసారి తీసుకుంటే అమెరికన్ కార్ కంపెనీస్ ఉన్నాయి. టెస్లా లాంటి కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పటినుంచో మనకి ఎలాన్ మస్క్ అడుగుతారు. మాకు బ్రాడర్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వండి. అంటే ఇండియాలో మా కార్లు ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఇవ్వండి అని అడుగుతుంటే ఇండియా ఇవ్వదు. వాళ్ళు ఒక్కసారి వచ్చారనుకోండి, ఒక్కసారి తక్కువ ధరకే పెట్టేసి ఏదన్నా అమ్మారనుకోండి, ఇండియన్ డొమెస్టిక్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒక్కసారిగా షట్ డౌన్ చేసే పరిస్థితులు వచ్చేస్తాయి. హీ విల్ క్యాప్చర్ ద మార్కెట్. ఇమ్మీడియేట్‌గా క్యాప్చర్ చేసేస్తాడు. ఇండియన్ డొమెస్టిక్ కార్ ఇండస్ట్రీ మొత్తం సఫర్ అయ్యే అవకాశం, కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఈ హై ఎండ్ కార్స్‌కి చాలా ఎక్కువ టారిఫ్స్ పెట్టడం గట్రా చేస్తూ ఉంటది ఇండియా. అమెరికా ఎప్పుడు అది హార్లీ డేవిడ్సన్ బైక్ కంపెనీలు ఇలాంటివన్నీ కూడా అంటే లగ్జరీ బైక్స్, లగ్జరీ కార్స్ వీటన్నిటికి టారిఫ్స్ ఎక్కువ ఉంటాయి. అవి తగ్గించండి అని చెప్పి అమెరికా ఎప్పుడు అడుగుతూ ఉంటుంది. బ్రాడర్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వండి. మీరు ఈ టారిఫ్‌లు పెట్టకండి అని అమెరికా అడుగుతున్నప్పటికీ ఇండియా ఇవ్వదు. ఇస్తే మన ఇండస్ట్రీలు కంప్లీట్‌గా సఫర్ అవుతాయి అనేది ఇండియా యొక్క భయం. సో, అదే రిఫర్ చేస్తాను. మన ఇండస్ట్రీస్‌ని సఫర్ అయ్యేంతగా మనం యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వి నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ ట్రేడ్. దాని విషయంలో డిఫెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా ఆయన చెప్తున్నారు. ఆ సెన్స్‌లో ఆయన చెప్పారని అర్థం. బట్ దిస్ బ్రాడ్ బ్రష్ మెసేజింగ్ అగైన్స్ట్ గ్లోబలైజేషన్ ఈస్ ట్రబుల్సమ్. గ్లోబలైజేషన్‌కి వ్యతిరేకంగా ఈ మెసేజింగ్ ఏదైతే ఉందో, ఈ తరహా మాటలు ఏవైతే ఉన్నాయో, అది కూడా డీటెయిల్స్‌లోకి వెళ్ళకుండా బ్రాడ్ బ్రష్ అంటే పైపైన జనరల్ వేలో డీటెయిల్డ్‌గా కాకుండా జనరల్ వేలో ఏదైనా ఒక విషయాన్ని జనరల్‌గా మాట్లాడడం వేరు, డీటెయిల్డ్ మేనర్‌లో మాట్లాడడం వేరు. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఎనీ ఇష్యూ ఇన్ ఎ జనరల్ మేనర్ వితౌట్ గెట్టింగ్ ఇంటూ డీటెయిల్స్ అలాంటి దాన్ని ఏమంటాం బ్రాడ్ బ్రష్ అంటాం. బ్రాడ్ బ్రష్ మెసేజింగ్ అబౌట్ గ్లోబలైజేషన్ అగైన్స్ట్ గ్లోబలైజేషన్ ఈజ్ ట్రబుల్సమ్. అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ట్రబుల్స్. ఎందుకని? particularly when other cabinet ministers are taking pains to convey to investors and potential FTA partners and the Atmanirbhar campaign is not a protectionist platform. Very important sentence. లాస్ట్ ఇయర్ అంతా కూడా మన మోదీ గారు ఆత్మనిర్భర్ క్యాంపెయిన్ గురించి చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడడం జరిగింది. ఆత్మనిర్భర్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా. అంటే తన పైన తనే ఆధారపడే ఇండియా. అంటే ఇండియాకి అవసరమైనవన్నీ కూడా ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసుకునేలాగా అంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్‌ని బాగా బూస్ట్ చేసేలాగా, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేసేలాగా అంటే ఇంపోర్ట్స్ ఏవైతే మనం చేసుకుంటామో వాటన్నిటిని కూడా ఇండియాలోనే సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసుకునే లాంటి స్ట్రాటజీతో వచ్చింది ఆత్మనిర్భర్ భారత్. అయితే ఎప్పుడైతే ఇండియా తను ప్రస్తుతం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటుందో వాటన్నిటిని ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉందో, ప్రపంచ దేశాలకు ఎటువంటి ఆలోచనలు వస్తాయి? ఓహో! అంటే ఇండియా మనతో ఇంకా ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ చేసుకునే ఉద్దేశంలో లేదేమో. ఇంక వాళ్ళది వాళ్ళు చూసుకుంటారేమో. ప్రొటెక్షనిజం మోడ్‌లోకి వెళ్తున్నారేమో. మేబీ దే డోంట్ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. దే డోంట్ వాంట్ టు మెయింటైన్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ అనే ఒపీనియన్స్ బయట దేశాలకు వచ్చేస్తాయి.
ఆ ఒపీనియన్స్ మీరు పెట్టుకోకండి. మేము అలా కాదు. ఆత్మనిర్భర్ భారత్ అన్నం కరెక్టే. కానీ మీతో కట్ చేసుకుంటామని కాదు. మా భారతదేశంలో మీరు పెట్టుబడి పెట్టండి. భారతదేశంతో ట్రేడ్ చేయండి. వి ఆర్ ఓపెన్ ఫర్ గ్లోబలైజేషన్ అని చెప్పి మిగిలిన క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకి, మిగిలిన కంట్రీస్‌కి ఎఫ్‌టీఏ పార్ట్నర్స్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అంటే ఎటువంటి బ్యారియర్స్ లేకుండా మన 2 దేశాలు ట్రేడ్ చేసుకుందాం అనుకునే పార్ట్నర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా కష్టపడి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి టైంలో ఈయన ఇలాంటి స్టేట్మెంట్‌లు ఇస్తే వాళ్ళకి ఎటువంటి అనుమానాలొస్తాయి? ఇదేంటిది ఈళ్ళేమో ఒకవైపు గ్లోబలైజేషన్‌కి ఓపెన్ అంటారు. ఆయనేమో ప్రొటెక్షనిజం గురించి మాట్లాడతాడు. ఆయన్ని నమ్మాలా? వీళ్ళని నమ్మాలా? అనే అనుమానాలు వాళ్ళకొచ్చేస్తాయి. అది పరిస్థితి. సచ్ మిక్స్డ్ సిగ్నలింగ్ అందుకే అన్నారు మిక్స్డ్ సిగ్నలింగ్. సచ్ మిక్స్డ్ సిగ్నలింగ్ మే ఆల్సో unnerve negotiating counterparts and stakeholders for similar deals with the UAE, Canada and the European Union and those involved in the revived India-US trade dialogue. అర్థమవుతుందా? ఇలాంటి మిక్స్డ్ సిగ్నలింగ్ వల్ల ఎవరైతే మన ఈయన యొక్క కౌంటర్ పార్ట్స్ అంటే ఈయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కదా! అలా కాకుండా వీడు యూఏఈతో ట్రేడ్ డీల్ నెగోషియేట్ చేస్తున్న మినిస్టర్ కావచ్చు, యూరోపియన్ యూనియన్‌తో, అమెరికాతో వీళ్ళందరితో ఎవరైతే డీల్స్ నెగోషియేట్ చేస్తున్నారో ఇండియన్ కౌంటర్ పార్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కన్‌ఫ్యూజ్ చేసే అవకాశం. అన్నర్వ్ అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పోయేలాగా చేస్తుంది. ఇదేంటిది మేమేమో ఓపెన్ ట్రేడ్ చేద్దాం, ఫ్రీ ట్రేడ్ చేద్దాం అని చెప్పి మాట్లాడబోతుంటే ఈయనొచ్చేసి ప్రొటెక్షనిజం గురించి మాట్లాడతాడు. వాళ్ళు క్వెషన్ చేస్తారు. అదేంటి మీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇలా అన్నారు కదా! దానికి మీ సమాధానం ఏంటి? ఇలాంటి క్వెషన్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళ కాన్ఫిడెన్స్, కరేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇట్ మైట్ అన్నర్వ్ దెమ్ అని చెప్పి అంటున్నారు. There is no denying that the world is yet to get a fair global trade order through the WTO or the immediate pandemic imperatives require diversification of supplies and scaling up of domestic capacities to build some resilience. Okay. There is no ఇప్పుడు ఏమంటారంటే గ్లోబలైజేషన్ అని మాట్లాడుతున్నారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఫెయిర్ ట్రేడ్ జరగాలని చెప్పి దాన్ని 1990స్‌లో తీసుకురావడం జరిగింది. కానీ నిజంగానే అన్ని దేశాలకి ఫెయిర్ ట్రేడ్ జరుగుతుందా? అన్ని దేశాలని సమానంగా మనం చూడగలుగుతున్నామా? కొన్ని ధనిక దేశాలు పేద దేశాలను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాయా లేదా అని ఆలోచిస్తే యెస్. ఇంకా కంప్లీట్‌గా ఫెయిర్ ట్రేడ్ అనేది జరగట్లేదు. ధనిక దేశాలు పేద దేశాలను ఎక్స్‌ప్లాయిట్ చేయడం అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఒప్పుకుంటాం. గ్లోబలైజేషన్ వల్ల అంతా మంచే జరిగిందంటే మంచే జరగలేదు. కొంత చెడు కూడా ఉంది అనేది నిజమే. అట్ ద సేమ్ టైమ్ పాండమిక్ కూడా మనకి ఏం నేర్పించిందంటే ఒక కంట్రీ పైన పూర్తిగా ఆధారపడిపోవడం అనేది కరెక్ట్ కాదు. రెండోది డొమెస్టిక్ కెపాసిటీస్ బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే విదేశాల పైన ఆధారపడినప్పుడు వాళ్ళు ట్రేడ్ కట్ చేసినప్పుడు మనం సఫర్ అవ్వడం అనేది మనం చూసాం. సో వి నీడ్ టు బిల్డ్ డొమెస్టిక్ సప్లైస్, డొమెస్టిక్ కెపాసిటీస్‌ని కూడా మనం బిల్డ్ చేసుకోవాలి. రెసిలియన్స్ బిల్డ్ చేసుకోవాలి అనేది మనకు క్లియర్‌గా అర్థమైంది. కంప్లీట్‌గా గ్లోబలైజేషన్ పైన ఆధారపడడం అనేది వర్కౌట్ అవ్వదు. రెసిలియన్స్ అంటే దెబ్బ తగిలినప్పుడు తట్టుకోగలగడం. తిరిగి మళ్ళీ నిలదొక్కుకోగలడాన్ని రెసిలియన్స్ అంటాం. రెసిలియన్స్ బిల్డ్ అవ్వాలంటే వి నీడ్ టు స్కేల్ అప్ డొమెస్టిక్ కెపాసిటీస్. అందులో డౌట్ ఏమీ లేదు. ఒప్పుకుంటాము. అయితే కానీ ప్రొటెక్షనిజం ఈస్ నాట్ ది ఆన్సర్. దానికి ఆన్సర్ ప్రొటెక్షనిజం కాదు. యాస్ ఇండియా ఇట్సెల్ఫ్ విల్ ఆర్గ్యూ విత్ ద కంట్రీస్ వేర్ ఇట్ సీక్స్ మార్కెట్ యాక్సెస్. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేయగలిగే విషయాల్లో మనం మాట్లాడేస్తాం. కానీ మనం ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తూ ఉంటాంగా. మనం కూడా కొన్ని వస్తువులను ఎక్స్‌పోర్ట్ చేస్తాం. మనం వేరే విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు ఆ విదేశీ కంట్రీలు కూడా మేము ఇండియా మీద ఆధారపడ్డాం. మేమే ప్రొడ్యూస్ చేసుకుంటాం అంటే మనం ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? అప్పుడు ఇండియా ఏం ఆర్గ్యూ మాకు మార్కెట్ యాక్సెస్ ఇవ్వండి. మాకు అవకాశం ఇవ్వండి. మీకు మంచి ప్రొడక్ట్ తక్కువ ప్రైస్‌కి మేము అందిస్తాం అని మనం మాట్లాడుతూ ఉంటాం. సో మనం మార్కెట్ యాక్సెస్ ఇవ్వమని విదేశాలకు మనం అడుగుతున్నప్పుడు మరి విదేశాలు అనేటప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా! అర్థమవుతుందా? అండ్ గ్లోబలైజేషన్ పర్ సే కెనాట్ బి poo-pooed even as India continues to gain from it through rising exports. గ్లోబలైజేషన్‌ని ఈ పదానికి మీనింగ్ ఏంటంటే క్రిటిసైజ్ చేయడం. దాన్ని తక్కువ చేసి మాట్లాడడం, క్రిటిసైజ్ చేయడం. మనం దాన్ని క్రిటిసైజ్ చేయలేం. ఎందుకంటే మనం కూడా ఎక్స్‌పోర్ట్స్ ద్వారా దాని నుంచి బెనిఫిట్స్ పొందుతున్నాం. వి ఆర్ గెట్టింగ్ బెనిఫిటెడ్ ఇంట్రిన్సికల్లీ. వి ఆర్ గెట్టింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ గ్లోబలైజేషన్ వయా రైజింగ్ ఎక్స్‌పోర్ట్స్. ఎక్స్‌పోర్ట్స్ అంటే అర్థం ఏంటి? ఇండియన్ ప్రొడక్ట్స్ విదేశాల్లో అమ్మబడుతున్నాయి. అంటే మనం దాని వల్ల బెనిఫిట్ పొందుతున్నాం కదా! మనం దాన్ని బట్టి బెనిఫిట్ పొందుతూ దాన్ని ఎలా క్రిటిసైజ్ చేస్తాం? కంప్లీట్‌గా క్రిటిసైజ్ చేయొచ్చా? చేయకూడదు. జస్ట్ బికాస్ ఆఫ్ ద పాండమిక్. ఒక పాండమిక్ వచ్చింది కదా అని చెప్పి వరల్డ్ విల్ నాట్ బికమ్ లెస్ ఇంటర్ డిపెండెంట్. ఇదేదో 10 సంవత్సరాలు, 100 సంవత్సరాల కోసం వచ్చే పాండమిక్ వల్ల ఒక్కసారిగా వరల్డ్ అంతా కూడా ఎవరి కంట్రీ వాళ్ళు మిగిలిన వాళ్ళకి డోర్లు క్లోజ్ చేసేసి అలా జరగదు. ఇట్ విల్ నాట్ బికమ్ ఇంటర్ డిపెండెంట్. less interdependent all of a sudden, as it is simply not possible for everyone to make everything.
ప్రతి కంట్రీ ప్రతి ప్రొడక్ట్ ని తయారు చేయడం అనేది పాసిబుల్ కాదు. కొన్ని కంట్రీస్ కొన్ని రకాల ప్రొడక్ట్స్ తయారు చేయగలుగుతాయి వాళ్ళకి డొమెస్టిక్ గా ఉన్న అడ్వాంటేజెస్ వల్ల, రైట్. అందువల్ల ఇంటర్ డిపెండెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇండియా ఫార్మాసిటికల్ హబ్ గా ఉంది, రైట్. అమెరికా టెక్నాలజీ హబ్ గా ఉంది, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఉంది. ఒక్కొక్క స్పెషాలిటీలు ఉన్నాయి. ఒక్కసారిగా వాటిని మనం మార్చేయలేము. సో ఒకరిపైన ఇంకొకరు ఆధారపడడం అనేది కంటిన్యూ అవుతుంది. యాజ్ ఫార్మర్ చైనీస్ ప్రీమియర్ when Jiabao said, citing China and Singapore's example, a nation that shuts its door to the world is bound to fall behind. ఏ దేశం అయితే మిగిలిన దేశాలకి డోర్ క్లోజ్ చేస్తుందో, అంటే ఎవరితోని ఇంటరాక్ట్ అవ్వకుండా, ట్రేడ్ లేకుండా, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లేకుండా ఉంటుందో, పెట్టుబడులు పెట్టకుండా ఉంటుందో, ఆ దేశం వెనకబడిపోతుంది. ఈస్ బౌండ్ టు ఫాల్ బిహైండ్. ఇండియా వుడ్ బి వెల్ సర్వ్డ్ ఇఫ్ ద ఫోకస్ ఈస్ ఆన్ గ్రాబింగ్ ద ఆపర్చునిటీస్ ద వరల్డ్ ఈస్ థ్రోయింగ్ అప్ while holding back lamentations for private conversations. Lamentations అంటే బాధ వ్యక్తీకరణ, ఎక్స్ప్రెసింగ్ యువర్ గ్రీఫ్, సారో. ఈ గ్రీఫ్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది ప్రైవేట్ కన్వర్జేషన్స్ కి పెట్టుకొని మనం ఏం చేయాలి? వీ షుడ్ ఫోకస్ ఆన్ గ్రాబింగ్ ఆపర్చునిటీస్ ద వరల్డ్ ఈస్ థ్రోయింగ్ అప్. ప్రపంచం మనకి విసురుతున్న ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గ్రాబ్ చేయడం పైన ఫోకస్ చేయాలి. ఇండియా మస్ట్ ఫోకస్ ఆన్ గ్రాబింగ్ ది ఆపర్చునిటీస్ ద వరల్డ్ ఈస్ థ్రోయింగ్. ప్రపంచం ఏవైతే ఆపర్చునిటీస్ ఇస్తుందో వాటిని గ్రాప్ చేసే పని మన దృష్టి పెట్టాలి. అప్పుడు మన ఇండియాకి మంచి జరిగిద్ది. అంతేగాని ఎలా జరిగింది అలా జరిగిందని చెప్పి బాధను వ్యక్తీకరిస్తూ కన్ఫ్యూజ్ అవుతూ కామెంట్స్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ లామెంటేషన్స్ అన్ని కూడా ప్రైవేట్ కన్వర్జేషన్స్ లో పెట్టుకొని, డోంట్ డూ దెమ్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్, బికాస్ వెన్ యూ అపోజ్ గ్లోబలైజేషన్ పబ్లిక్లీ ఇట్ విల్ సెండ్ మిక్స్డ్ సిగ్నల్స్. ప్రపంచానికి అది మిక్స్డ్ సిగ్నల్స్ పంపిస్తుంది అని అర్థం. It's a beautiful article, and this is the question you can practice on this particular article. A nation that shuts its door to the world is bound to fall behind. Discuss in the light of recent protectionist policies in the global world order. ఎలా రాస్తారు దీనికి ఆన్సర్? ఎలా రాస్తారు? ప్రొటెక్షనిజం అంటే ఏంటో రాస్తారు, షట్స్ ఇట్స్ డోర్ టు ద వరల్డ్ అంటే అర్థం ఏంటో రాస్తారు. ప్రపంచం ఒకదాని మీద ఒకటి ఎలా ఇంటర్డిపెండెంట్ అయ్యింది, ఇంటర్డిపెండెన్సీస్ వల్ల మీరు ఎప్పుడైతే ఒక దేశం పైన మన వస్తువు కోసం ఆధారపడతామో, వాళ్ళ దేశంలో ఉన్న ప్రొడక్ట్ మన దేశంలోకి రానియకపోతే మన దేశంలో ఉన్న ప్రొడక్ట్ వాళ్ళ దేశానికి రానివ్వరు. ఇంపోర్ట్స్ మనం తగ్గించుకుంటే మన ఎక్స్పోర్ట్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కొన్నిసార్లు మనకు అవసరమైన వస్తువులు కూడా మనం తెచ్చుకోలేని పరిస్థితులు వస్తాయి. సో చాలా వస్తాయి. యూ కెన్ టాక్ అబౌట్ మెనీ మోర్ థింగ్స్, రైట్? థింక్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండ్ ట్రై టు ఫ్రేమ్ an answer. Take care. Bye.